హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మంచి ఈవినింగ్ స్నాక్ నేను చూపించబోతున్నాను. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. అవే అలసందలు, పెసలు, రాజ్మా గింజలు. ఈ 3 గింజలతోటి పకోడాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. అయితే చాలామంది అచ్చంగా అలసందలతో వడలు చేస్తారు. ఇక్కడ నేను 3 దాల్ కాంబినేషన్తో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసే పద్ధతి కాకుండా ఒకసారి ఈ విధంగా చేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రిపరేషన్కి ముందుగా మనం 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రాజ్మా గింజలు, 1 కప్పు పెసలు, అలాగే 1/2 కప్పు అలసందలు తీసుకుని 10 నుంచి 12 గంటలు వరకు నానబెట్టుకున్నాను. అయితే రాజ్మా గింజలకి ఎక్కువసేపు నానబెట్టినట్లయితే నీళ్ళల్లో వాసన అనేది వచ్చేస్తుందండి. సో మీరు నీళ్లు మార్చుకుంటూ ప్రతి 6 గంటల తర్వాత మీరు నానబెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఇందులో నేను చుక్క నీరు కూడా వేయకుండా బరకగా రుబ్బుకోవాలండి. అంటే కోర్సుగా కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు టమాటా ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకుని, జీలకర్ర కూడా వేసుకుని, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇందులో మెయిన్ పదార్థం 1/2 కప్పు నేను సోయా వేసుకున్నానండి, మీల్ మేకర్. ఉడకపెట్టుకున్న సోయా వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు కార్న్ఫ్లోర్ బైండింగ్ కోసం వేసుకోవాలి. అయితే ఇలా నీళ్లు వేయకుండా మీరు రుబ్బుకున్నట్లయితే నూనె పీల్చకుండా ఉంటాయి. అయితే ఒక ముక్కుట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని, ముందు నూనె వేడెక్కాక హైలో పెట్టుకుని, నూనె వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అయితే ఇవి మిగతా వడల్లాగా పకోడాల్లాగా తొందరగా వేగవండి. పప్పులతో చేసినవి కదా, కొంచెం టైం పడుతుంది. ఆయిల్ టెంపరేచర్ మీరు సిమ్లోని హైలోని పెట్టుకుంటూ చూసుకుని లోపల పచ్చిదనం లేకుండా డీప్ ఫ్రై చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుందండి. మనం రుబ్బుకునే దాన్ని బట్టి మనకి ఇవి నూనె పీల్చకుండా ఉంటాయి. అయితే ఈ రెసిపీ తప్పకుండా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చంగా అలసందలతో కాకుండా ఈ 3 కాంబినేషన్స్తో పకోడాలు ట్రై చేయండి. గ్రీన్ చట్నీతో కానీ, టొమాటో సాస్తో కానీ, చిల్లీ సాస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.